ఎలా ఉంది మన పతివ్రత పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ బానే ఉంది కానీ ప్రయోజనం ఏంటా అని. మంచితనంతో మీ బావ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. మొగుళ్ళందరూ చేరి మీటింగ్ పెట్టి పెళ్లాల మీద ఏం కుట్ర చేస్తున్నారో కనిపెట్టొచ్చు. అసలు వీళ్ళు మమ్మల్ని ఎందుకు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారో పసిగట్టొచ్చు. అవును, నేనసలే అమాయకురాల్ని. మా ఆయన ఇంకా వేధిస్తున్నాడు. అంటే ఒక కాఫీ సరిపోదంట, 4 రకాల కాఫీలు కావాలంట. ఒక రకం టిఫిన్ సరిపోదంట, 10 రకాలు ఉండాలంట. ఇంకా ఆగండి, బాత్రూంలో వేణీళ్ళు పెట్టి హ్యాంగర్ కి టవల్ పెట్టి సోప్తో ఒళ్ళు కూడా రుద్దమంటున్నాడు. నేను చెప్పిన ఇలా ఎలా చెప్పాడే? ఒకవేళ నువ్వు గాని చెప్పకపోతే బావ ఇదే చెప్దాం అనుకున్నాడా? నేనిలా చెప్తానని నీకు మాత్రమే చెప్పానే. అంటే ఏంటే, నేను కాని పేపర్లు ఇచ్చేసానటవా? ఆహా. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకే? నేను క్లియర్గా వింటున్నాను కాబట్టి సేమ్ టు సేమ్ లిఖిత ముగ్గురుతో చెప్పించా. ప్రతి కొంపలోని కిచెన్లోని ఒక మైకు పెట్టించా.